హలో అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టైం వచ్చేసి అరౌండ్ 10:30 AM అలా అవుతుంది. అండ్ మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఇంకా అయ్యప్ప పడి పూజ చేయించుకుంటున్నాము అని చెప్పి. సో దాని రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి బయటకైతే వచ్చాము. 9th రోజు మేము వ్రతం ఇంకా అయ్యప్ప పూజ చేయించుకుంటున్నాము. సో ఈ క్లిప్స్ అన్ని వచ్చేసి దాని బిఫోర్ డే అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మేము అయ్యప్ప ఇంకా వ్రతంకి సంబంధించిన గ్రాసరీస్ అంటే పూజ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్డర్ చేసేసి టువర్డ్స్ ఎంజే మార్కెట్, మోజింజాయి మార్కెట్ అని అంటారు. ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ దొరుకుతాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇక్కడికైతే వచ్చాము, బల్క్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాము ఇంటి నుంచి. సో ఇవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్రూట్స్ ఫ్రంట్ లో ఉంటాయి అండ్ ఫ్లవర్స్ వచ్చేసి టువర్డ్స్ లోపలికి కొంచెం నడవాలి. సో నడిస్తే మనకి ఫ్లవర్స్, గార్లాండ్స్ అన్ని దొరికిపోతాయి. బొకేస్, ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ వేస్ లో పెట్టుకుంటాం కదా, అలాంటివి కూడా దొరుకుతాయి. చాలా రీజనబుల్ లో వచ్చేస్తాయి, ఇంకా బల్క్ అమౌంట్ లో వస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. అంటే రీజనబుల్ గా రావాలి మనకి, ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కుంటున్నప్పుడు అంటే వి షుడ్ కమ్ హియర్, ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి మార్కెట్, చాలా బాగుంటుంది. అండ్ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వెరైటీస్ ఉంటాయి అక్కడ. సో ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్, ఇంటి పక్కకే ఉంటుంది నాకు తెలిసిన ఆమె. సో తనని పిలిపించుకున్నాను, వర్క్ ఎక్కువ అయిపోతుందని చెప్పి దేవుని రిలేటెడ్ సామాగ్రి ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేసి ఇచ్చింది తను. సో తను క్లీన్ చేస్తున్న కొద్దీ నేను తూడ్చుకుంటూ ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. అలాగే పెడితే మళ్ళీ వాటర్ డాట్స్ పడతాయి అని చెప్పి క్లీన్ చేసి ఫ్యాన్ గాలికి పెట్టాను. సో నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి మామిడాకులు, బంతిపూలు అన్నీ ఏవైతే తెచ్చుకున్నామో ఎంజే మార్కెట్ నుంచి అవన్నీ ఇలా డెకరేట్ చేసి పెట్టానన్నమాట. అన్ని డోర్స్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని ఫ్లోర్స్ లో డెకరేట్ చేశాను. ప్రతి ఒక్క డోర్ కి మామిడి ఆకులు ఇంకా బంతిపూలు ఇలా డెకరేట్ చేసి పెట్టాను. సో ఫెస్టివ్ లుక్, అంటే ఇంట్లో వ్రతం చేయించుకుంటున్న లుక్ రావాలి అంటే ఖచ్చితంగా గుమ్మానికి ఇంకా ఇంటి మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో దానికి ఇలా మామిడి ఆకులు ఇంకా బంతిపూలు ఉంటేనే అది షో వస్తుంది అండ్ ఇంట్లో ఏదో ఫెస్టివల్ వైబ్ లాంటిది వచ్చేస్తుంది అనుకోకుండానే. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 11:45 PM అవుతుంది. మా వారు ఇంకా పని చేస్తూనే ఉన్నారు. అండ్ నేను ఎర్లీ మార్నింగే లేసానమాట, 4 AM కల్లా లేచి స్నానం చేసుకొని ఇల్లంతా నూకి తూడ్చుకొని ఇవన్నీ చేసేసుకొని సత్యనారాయణ పీటకి బొట్లు పెట్టేస్తున్నాను. అయ్యగారు అరౌండ్ 7:30, 8 కల్లా వచ్చేస్తానని అన్నారు. అందుకోసం అని చెప్పి పీట డెకరేట్ చేసి పెట్టేసుకుంటే పూజ అన్నది ఫాస్ట్ గా అయిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ సత్యనారాయణ పీట ఏదైతే ఉంటుందో అది ఇలా అలంకరించుకున్నాను. పసుపు పెట్టి బొట్లు పెట్టేసాను, కుంకుమ ఇంకా పిండి బొట్లు పెడతాం కదా అవి పెట్టేసుకొని మామిడాకులు కట్టి బంతిపూలు, అరిటాకులు తెచ్చాను ఎంజే మార్కెట్ నుంచి, మోజింజాయి మార్కెట్ నుంచి. సో అరిటాకులు అవన్నీ డెకరేట్ చేసి పెట్టాను. యాక్చువల్లీ సత్యనారాయణ పీటకి చెరుకు గడలు ఉంటాయి కదా అవి పెడతారు, కాకపోతే నాకు అక్కడ చెరుకు గడలు దొరకలేదు. అందుకోసం అని చెప్పి అరిటాకులు పెట్టాను. ఈసారి ఫస్ట్ టైం నేను అరిటాకులు పెట్టడము. బట్ అరిటాకులు పెడితే కూడా సత్యనారాయణ పీటకి చాలా కళ వచ్చింది. అండ్ పీట లోపట పంచాక్షరి ముగ్గు అంటారు కదా, మీ అందరికీ తెలిసిందే, ఆ ముగ్గు వేసాను అనమాట. వేసిన తర్వాత ఫ్లోర్ పైన అంతా ముగ్గు ఇంకా పిండి పడింది. సో అదంతా క్లీన్ చేసేసుకొని ఎక్కడైతే సత్యనారాయణ పీట పెడుతున్నానో అక్కడ కూడా ఒక ముగ్గు వేసాను. ముగ్గు వేసి ముగ్గు పైన పీటను పెట్టాను అనమాట. ఎంత మార్నింగ్ లేసాము అన్నది ఇంపార్టెంట్ కాదు, మనము ఎంత ఫాస్ట్ గా వర్క్స్ అని కంప్లీట్ చేసాము అన్నది ఇంపార్టెంట్. నాకేమో మల్టీ టాస్కింగ్ రాదు, మల్టీ టాస్కింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒక పని తర్వాత ఇంకో పని చేసుకుంటాను పీస్ఫుల్ గా, అలానే నాకు ఇష్టము. ఒకవేళ నేను మల్టీ టాస్కింగ్ చేశాను అనుకోండి, ఎక్కడో ఒక జాగాలో ఏదో ఒక తేడా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను మల్టీ టాస్కింగ్ చేయను. బట్ పీపుల్ కొందరు ఉంటారు, మా పెద్దమ్మ స్పెషల్లీ మల్టీ టాస్కింగ్ చేస్తుంది, ఏ వర్క్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంప్లీట్ చేస్తుంది. ఎట్లా చేస్తుండే
చేయాలనో ఏమో అర్థం కాదు. ఫోన్ చేసి తెలుసుకోవాలి తన దగ్గర ఎలా చేస్తుంది అని చెప్పి. మా మమ్మీ కూడా మల్టీ టాస్కింగ్ చేయది, ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూ పోతుంది. మా మమ్మీ అలవాటే నాకు వచ్చినట్టుంది. సో ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ పీఠ అలంకరించేసుకున్నాను. అండ్ వ్రతం ఉంది కాబట్టి ఖచ్చితంగా కడపకి ముగ్గులు పెట్టాల్సిందే. అండ్ జాజుతో ముగ్గు కూడా వేసాను అనమాట ఫ్లోర్ పైన. అండ్ మీలో కొందరు నన్ను అడిగిన డౌట్ ఏంటిదంటే, మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా అలికి ముగ్గులు వేస్తున్నారు, వాకిలి సంగతి ఏంటిది, ఇంటి బయట వాకిలి ఎవరు చేస్తారు అని అడిగారు. ఇంటి బయట వాకిలి వచ్చేసి పన్నమ్మాయిని పెట్టుకున్నాము, పన్నమ్మాయి చేస్తుంది. మేముండే ఏరియాలో 5 వరకే అందరూ వాకిళ్ళు ఊకేసి ముగ్గులు వేసేస్తారనమాట. సో మేమంతా త్వరగా లేవ్వం కాబట్టి పన్నమ్మాయిని పెట్టుకున్నాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, టెర్రస్ అంతా మాదే అండి. రెంటర్స్కి ఎవరికి ఇవ్వలేదు. నేను ఎప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూయించలేదు కాబట్టి మీకు తెలీదు. బట్ ఎస్, ఇల్లంతా మేమే వాడుకుంటాము, ఎవరికి రెంట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి తులసమ్మకి పూజ చేసేసుకున్నాను. అండ్ దేవుళ్ళకి కూడా బొట్లు పెట్టేసి అలంకరించి దేవుళ్ళకి కూడా పూజ చేసేసుకున్నాను. బట్ చూయించలేదు. వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పి చక్కచక్క బొట్లన్నీ పెట్టేసి ఆరతి ఇచ్చేసాను దేవుడి గూట్లో కూడా. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నా ఇద్దరి కో-సిస్టర్స్ ఇంటి ముందే ఉంటారని చెప్పాను. ఒక కో-సిస్టర్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ సెకండ్ కో-సిస్టర్ వచ్చేసి కింద ఉంటుంది. సో వాళ్ళిద్దరికి చెప్పాను, రండి ఇలా పూజ ఉంది, మార్నింగ్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, జల్దీ రండి అని చెప్పాను. సో తినొచ్చింది. తినొచ్చేసి నాకు సీర ఇంకా పొడి ప్రసాదం చేసి రెడీ చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. తనకి కొడుకున్నాడు చిన్నోడు. సో వాడిని కూడా రెడీ చేయించుకొని తీసుకొని వస్తా అని చెప్పి ఈ వర్క్స్ చేసేసి వెళ్ళిపోయింది. అండ్ ఇన్ ద మీన్ వైల్ తను వెళ్ళిపోయిన తర్వాత పూజ స్టార్ట్ అయింది. సో పూజ స్టార్ట్ అయినప్పుడు హెల్ప్ఫుల్ గా నాకు ఎవరైనా ఉండాలి కదా. సో ఇంకో కో-సిస్టర్ వచ్చింది అనమాట. తను నైట్ షిఫ్ట్ చేస్తుంది, తనని డిస్టర్బ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేకుండే. బట్ చెప్పాలి కాబట్టి. సో తను చెప్పగానే లేదక్క నేను వస్తాను అని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో వచ్చి పూజ మొత్తం అయిందాక నాతోటే ఉందన్నమాట. కావాల్సింది ఏదైనా ఉంటే అందించడం లాంటివి చేసింది. అండ్ వీడియో కూడా తనే తీసింది. మీకు నా కో-సిస్టర్స్ నేమ్స్ చెప్పలేదు కదా, కోఇన్సిడెంట్ గా అందరి నేమ్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. నా పేరు వచ్చేసి శ్రవణ్య, ఇంకో కో-సిస్టర్ నేమ్ వచ్చేసి ఐశ్వర్య, ఇంకో కో-సిస్టర్ నేమ్ వచ్చేసి అమూల్య. అందరి నేమ్స్ యా ఉంటాయన్నమాట. సో అనుకోకుండానే అలా కలిసిపోయాయి మా నేమ్స్. అండ్ వి 3 ఆర్ ద కో-సిస్టర్స్. ఇక్కడ ఉండే కో-సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ పంతులు గారు టైంకి వచ్చారనమాట. 7:30కి ఇంట్లో ఉన్నారు. అండ్ 9 వరకు పూజ కంప్లీట్ చేసేసామన్నమాట, సత్యనారాయణ పూజ. ఇన్ ద మీన్ వైల్ కింద అయ్యప్ప పడి పూజకు సంబంధించిన అలంకరణ అవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు. నా పక్క కూర్చుంది చిన్న కో-సిస్టర్ అండ్ మరిది. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి పెద్ద కో-సిస్టర్ కూర్చుంది. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న తన పేరేమో అమూల్య అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న తన పేరేమో ఐశ్వర్య అన్నమాట. సో అందరం కూర్చున్నాము. అండ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. బట్ ఎవ్రీవన్ ఫేస్ ఐఎమ్ నాట్ షోయింగ్. అయ్యప్ప పూజ వచ్చేసి అరౌండ్ 9:30 AM కలా స్టార్ట్ చేసేసామన్నమాట. ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. పూజని చూడండి. అయ్యప్ప అభిషేకాన్ని చూసి అయ్యప్పని మనసారా మీ మనసులో ఉన్న కోరికని కోరుకోండి. అయ్యప్ప తప్పకుండా మీ మాట వింటాడు, వినాలి అని చెప్పి అయ్యప్పని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. లాస్ట్లో మళ్ళీ మీతో మాట్లాడతాను. Om Lakshmi Namaha, Om Nityapastya Namaha, Om Vibhavatya Namaha, Om Aditya Namaha, Om Ditya Namaha, Om Dipatya Namaha, Om Ramaya Namaha, Om Vasudaya Namaha. పాలాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే చందనాభిషేకం స్వామికే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప దయచూపప్ప అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అలంకారం ఆవు పేరు తెచ్చినాము అయ్యప్ప నీకు గజాభిషేకం అయ్యా అయ్యప్ప నెయ్యాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే కాపాడప్ప అయ్యప్ప
దయ చూపప్ప శక్తి శరణం స్వామి శరణం కాపాడప్ప కరణించప్ప దయ చూపప్ప శబరి గిరీశ ధర్మశాస్త్ర విల్లాలి వీర తెచ్చినాము అయ్యప్ప నీకు శ్రీనాభిషేకమయ్యా అయ్యప్ప 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 శ్రీనాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే చందనాభిషేకం స్వామికే రామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరణించప్ప అయ్యప్ప దయ చూపప్ప అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో అప్ప అయ్యప్ప పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్యా అయ్యప్ప పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్యా అయ్యప్ప రుద్రాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే చందనాభిషేకం స్వామికే పంచపళ్ళు తెచ్చినాము అయ్యప్ప నీకు పంచాభిషేకమయ్యా అయ్యప్ప పంచపళ్ళు తెచ్చినాము అయ్యప్ప నీకు పంచాభిషేకమయ్యా అయ్యప్ప పంచాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే చందనాభిషేకం స్వామికే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరణించప్ప అయ్యప్ప దయ చూపప్ప అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప ನಾನು ಕಾಲ పెట్టద్దు అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప శాంత స్వరూప అయ్యప్ప స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం దేవం శరణం శక్తి శరణం శక్తం శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కాపాడప్ప అయ్యప్ప కరణించప్ప అయ్యప్ప దయ చూపప్ప అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప పంచపళ్ళు తెచ్చినాము అయ్యప్ప నీకు పంచాభిషేకమయ్యా 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 అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరణించప్ప అయ్యప్ప దయ చూపప్ప అయ్యప్ప శబరి గిరీశ అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప విల్లాలి వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప రూప అయ్యప్ప మంచి గంధం తెచ్చినాము అయ్యప్ప నీకు చందనాభిషేకమయ్యా అయ్యప్ప మంచి గంధం తెచ్చినాము అయ్యప్ప నీకు చందనాభిషేకమయ్యా అయ్యప్ప చందనాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే రామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప
ధర్మశాస్త్ర స్వరూప స్వామియే స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం కోవిలెత్తినాము అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్య అయ్యప్ప విభూతి తెచ్చినాము అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్య అయ్యప్ప విభూతి తెచ్చినాము అయ్యప్ప నీకు భస్మాభిషేకమయ్య అయ్యప్ప భస్మాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే రామియప్ప అయ్యప్ప శరణవప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరణించప్ప అయ్యప్ప దయచూపప్ప అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప విల్లాది వీర అయ్యప్ప వీరమణికంఠ గురువారప్ప అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప నమ్మితిమప్ప అయ్యప్ప నిన్నేనప్ప అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప గులాబీలు తెచ్చినాము అయ్యప్ప నీకు పూలాభిషేకమయ్య 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 అయ్యప్ప పూలాభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప శాంత స్వరూప అయ్యప్ప ఎరిమెలి వాచ అయ్యప్ప ఏకాంత వాచ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అప్ప అయ్యప్ప నమ్మితిమప్ప అయ్యప్ప నిన్నేనప్ప అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప విల్లాలి వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం దేవం శరణం శక్తి శరణం శక్తం శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కాపా జయ గురుదేవా గురువా సద్గురుదేవా దిగు దిగులాగో నగన్న బాబులంత జయన్న దేవుల ఉన్నావా నగన్న నల్ల నాగువయ్యా నగన్న నల్ల నాగువయ్యో నగన్న దిగు 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 నాగో నగ ఓ నగన్న స్వామి అప్ప అయ్యప్ప లాస్య ప్రియాన్ మాలలడం భజామి ఓం శ్రీ శివ ప్రదాన మాశిరం భజామి ఓం జడామగ్రదాన్ నిర్మలంగం భజామి से मला बोले आ माला నేనైతే అయ్యప్ప నా జన్మ మెందో దండామాయే అయ్యప్ప మాల నీకైతే అయ్యప్ప నా జన్మమెంతో ధన్యమాయే అయ్యప్ప మాలా నేనైతే అయ్యప్ప నా జన్మ మెందో దండామాయే అయ్యప్ప మాల నీకైతే బోలే నీకు పెట్టే ధూపం బోలే నీకు ఇచ్చే అరటి బోలే నీకు పెట్టే రూపం బోలే నీకు ఇచ్చే ఆరతి బోలే
స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప ఒకటో మెట్టు శరణ పునయప్ప రెండవ మెట్టు శరణ పునయప్ప మూడవ మెట్టు స్వామి పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప నాలుగో మెట్టు శరణ పునయప్ప ఐదో మెట్టు శరణ పునయప్ప ఆరో మెట్టు స్వామి పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప ఏడో మెట్టు శరణ పునయప్ప ఎనిమిదో మెట్టు శరణ పునయప్ప తొమ్మిదో మెట్టు స్వామి పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదో మెట్టు శరణ పునయప్ప పదకొండో మెట్టు శరణ పునయప్ప పన్నెండో మెట్టు స్వామి పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదమూడో మెట్టు శరణ పునయప్ప పద్నాలుగో మెట్టు శరణ పునయప్ప పదిహేనో మెట్టు స్వామి పునయప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప్ప పదహారో మెట్టు శరణ పునయప్ప పదిహేడో మెట్టు శరణ పునయప్ప పద్దెనిమిదో మెట్టు శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజయోగ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం దాతాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శ్రీశుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి స్వామి జ్ఞానంతో అజ్ఞానంతో మేము తెలిసి తెలియక సర్వతప్పులను అనిత్యుతండ్రి ఆనంద అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప పూజ ఇంకా సత్యనారాయణ వ్రతం రెండు అద్భుతంగా జరిగాయి. ఇంట్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు ఆ రోజు. అసలు ఎంత అద్భుతంగా జరిగాయో రెండు పూజలు వచ్చేసి. అయ్యప్ప పూజ జరుగుతూ ఉంటే, అభిషేకాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు ఎవరికి ఇంట్లో. అంత బాగా జరిగింది పూజ అయితే. అండ్ అయ్యప్పలు వచ్చేసి 50 to 60 మెంబర్స్ని మేము పిలిచాము. అంతకంటే ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఇంట్లో వాళ్ళందరూ కలిపి ఒక 40 మెంబర్స్ లాగా అయిపోయారు. అందరూ కలిపి అరౌండ్ 120 మెంబర్స్ దాకా వచ్చారు. అండ్ ఫుడ్ ఎప్పుడైనా మేము ఎక్కువగానే ఆర్డర్ చేస్తాము, తక్కువ అస్సలు ఆర్డర్ చేయము. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఏదైతే మిగిలిపోతుందో అది కవర్స్ లో ప్యాక్ చేసి అందరికి ప్యాకింగ్ కూడా చేసిస్తాము. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అలా ఆర్డర్ చేస్తాము ఎప్పుడు. అండ్ ఎస్, మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, చిన్నోడి బర్త్డే రోజే మేము అయ్యప్ప పూజ ఇంట్లో చేయిస్తాము అని చెప్పి. అనుకున్నట్టే అయ్యప్ప పూజనైతే అద్భుతంగా జరిగింది. అండ్ నైట్ వాడి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఇంట్లో ప్లేసే లేదనమాట. కిందనేమో అయ్యప్ప పూజ చేయించాము, పైననేమో సత్యనారాయణ పూజ చేయించాము. వాడి బర్త్డే ఎక్కడ సెలబ్రేట్ చేయాలో అర్థం కాలేదు కొంచెం సేపు. దెన్ ఇక్కడ వరండాలో కొంచెం స్పేషియస్ గానే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో. సో అక్కడనే సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఒక వాల్ తీసుకొని దానికి హ్యాపీ బర్త్డే బెలూన్స్ అవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవన్నీ స్టిక్ చేసేసి అక్కడే కేక్ కట్ చేయించాము. అండ్ మీరు చూస్తున్న వాళ్ళందరూ చిన్ని అండ్ నాను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో బర్త్డే చిన్ని అలంకృత్ సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, నా వీడియో చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరూ నా ప్రేయర్స్లో ఉంటారు. నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీ డే, ప్రతిరోజు నన్ను చూసి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి గురించి నేను ఆలోచిస్తాను అండ్ దేవుణ్ణి ప్రే కూడా చేస్తానన్నమాట. సో మీరు కూడా అందరూ బాగుండాలి, అందరి వెల్ బీయింగ్ బాగుండాలి, అందరూ
వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకుంటున్న గోల్స్ రీచ్ కావాలి అని చెప్పి దేవుడిని ప్రార్థించాను. అండ్ నా వెల్ బీయింగ్ కోసం కూడా నేను దేవుణ్ణి మొక్కాను. మీరు కూడా నా గురించి, నా గ్రోత్, నా సక్సెస్ గురించి తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించండి. మీ ప్రేయర్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ నా గోల్ని నేను తప్పకుండా రీచ్ అవుతాను అని అనుకుంటున్నాను. అండ్ ఈ పూజ ఇంత అద్భుతంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి అండ్ ఫ్రెండ్స్కి నేను నవీన్ థ్యాంక్ఫుల్గా ఉంటాము. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ అయినా ఇన్ఫర్మేటివ్గా, హెల్ప్ఫుల్గా, మోటివేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎస్, వీలైతే ఒక చిన్న హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.